బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఇక కాసేపట్లో హైదరాబాద్లోని ట్రైన్ డెట్ హోటల్లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నూతన నియామకం తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో నూతన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు సీఎల్పీ తరపున సన్మానం జరగనుంది. అనంతరం రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చిస్తారు. ఇక ఈ సమావేశంలో ఏసీసీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శులు దీపదాస్ నుంచి ఏసీసీ ఇన్ఛార్జి కార్యదర్శి విశ్వనాథం కూడా పాల్గొంటారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఇక కాసేపట్లో హైదరాబాద్లోని మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నూతన నియామకం తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతోనే కొంత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సమావేశంలో నూతన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు సీఎల్పీ తరపున సన్మానం జరగనుంది. అనంతరం రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చిస్తారు. ఇక ఈ సమావేశంలో ఏసీసీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దీపదాస్ నుంచి ఏసీసీ ఇన్ఛార్జి కార్యదర్శి విశ్వనాథం కూడా పాల్గొంటున్నట్లు సమాచారం అందుతుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇక కాసేపట్లో హైదరాబాద్లోని మాదాపూర్ ట్రైడెంట్ హోటల్లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నూతన నియామకం తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో నూతన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు సీఎల్పీ తరపున సమావేశం జరగనుంది. ఇక అనంతరం రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశంలో ఏసీసీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి, ఏసీసీ ఇన్ఛార్జి కార్యదర్శి విశ్వనాథం కూడా పాల్గొంటున్నట్లు సమాచారం అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఇక కాసేపట్లో హైదరాబాద్లోని మాదాపూర్ ట్రైడెంట్ హోటల్లో కూడా జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నట్లు తెలుస్తా ఉంది. ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నూతన నియామకం తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, దాదాపు 4 గంటలకన్నారు. సో ఎలా జరగబోతుంది? సభ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరెవరు ఇక్కడ వచ్చారు, ఎవరెవరు పాల్గొంటున్నట్లు సమాచారం అందుతుంది? కూడా కాసేపటి క్రితమే ఏఐసిసి రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఏదైతే ట్రైడెంట్ హోటల్ సంబంధించి హోటల్ చేరుకున్నారు. అందుతో పాటుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అలాగే మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ట్రైడెంట్ హోటల్ తో చేరుకున్న నేపథ్యం ఉంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రాబోతున్నారు. ఇక సిఎల్పి సమావేశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఈ పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న సిఎల్పి సమావేశం కావచ్చు. ఈ సమావేశానికి కూడా ప్రాధాన్యత ఏర్పడ్డది. ఎందుకంటే ఇప్పటికే పిసిసిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకవైపు 3 జిల్లాలకు సంబంధించి నిన్న 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించారు. దాంతో పాటుగా మంత్రులకు సంబంధించి కూడా వారంలో
ఇద్దరు మంత్రులు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండడానికి కూడా స్పెషల్ గా ఆయన ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు పార్టీకి సంబంధించి కావచ్చు, ఇక ప్రభుత్వం అలాగే పార్టీకి సంబంధించి సమన్వయ పరిచేందుకు ఈ సిఎల్పి సమావేశంలో కీలక అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 30 రోజుల క్రితం ఇదే ఐటీ సిటీకి సంబంధించి ఒక ప్రైవేట్ హోటల్లో కూడా సిఎల్పి సమావేశం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మరోసారి సమావేశం జరగబోతుంది. ఇప్పుడు కొత్తగా పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశం కాబట్టి ఇక్కడ ముందుగా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా సిఎల్పి నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అలాగే ఏసీసీ కార్యదర్శులు వీళ్ళంతా కూడా మహేష్ కుమార్ గౌడ్ కి సన్మానం చేస్తారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత సిఎల్పి సమావేశంలో కూడా పలు కీలక అంశాలపైన కూడా ఆ చర్చలు కూడా మొదలెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సమావేశం సంబంధించి కూడా ప్రధాన ఎజెండాగా పార్టీ అలాగే ప్రభుత్వానికి సంబంధించిన సమన్వయం పరుస్తూ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ఇక ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ ఎజెండాగా ఈ అంశాలపైన కూడా సమావేశంలో ప్రధానంగా చర్చకు వస్తే ఇక సీఎం రేవంత్ రెడ్డి అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా ఏదైతే దిశానిర్దేశం కూడా చేయనున్న నేపథ్యం. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి బీసీ కులగలన చేస్తామని కూడా ప్రత్యేకంగా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే కూడా బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కోర్టు కూడా బీసీ కులగణన 3 నెలల్లో చేయాలని కూడా చెప్పిన నేపథ్యం కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పుడు కసరత్తు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎక్కువ స్థానాలను రైట్. అయితే హరీష్, పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే మనకు కూడా కొంతమంది ఇన్ఛార్జీలను పెట్టారో ఇప్పుడు కూడా కేవలం స్థానిక సంస్థల మీదే ఈ యొక్క ఫోకస్ మొత్తం నడుస్తుంది. కాబట్టి నిన్న జరిగిన జిల్లాల వారిగా సమీక్షలో కూడా మహేష్ కుమార్ గౌడ్ అదే చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే మాట్లాడి మళ్ళీ ఇన్ఛార్జీలను నియమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయో, స్థానిక సంస్థలో ఆల్రెడీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి ఎవరి టికెట్లు కూడా ఇస్తామంటూ కూడా చెప్పారు. సో ఖచ్చితంగా మళ్ళీ ఇన్ఛార్జీలను నియమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పక్కబందిగా ఒక వ్యూహాన్ని కూడా సిద్ధం చేయాలని కూడా పిసిసి భావిస్తున్న నేపథ్యం. ఎందుకంటే 2 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లను కూడా కైవసం చేసుకున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ జెండా బాగా వేయాలని చూస్తున్న నేపథ్యం కావచ్చు. మెజార్టీ అంటే బూత్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరివేతనే లక్ష్యంగా కూడా దానికి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, ఇక ఇతర పార్టీలకు సంబంధించి వాళ్ళు చేస్తున్న ప్రచారాలు కావచ్చు, దుష్ప్రచారాలు వీటన్నిటినీ కూడా తిప్పికొట్టే విధంగా కూడా ఒక ప్రణాళిక రచించాలి, కార్యాచరణ జరగాలి. ఇక క్షేత్ర స్థాయిలో ప్రజలకు సంబంధించి 8 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పథకాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటినీ ప్రజలకు వివరించాలి. ఇక ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని కూడా ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి దానిపైన కూడా ఈ రోజు కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఎందుకంటే కార్యకర్తలకు నిజమైన కార్యకర్తలకు లబ్ధి చేకూరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు గెలవాలి, సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి. రైట్ హరీష్, అయితే ఈ యొక్క సమావేశం ఎన్ని గంటలకు ముగుస్తుంది, అదేవిధంగా ఏమేమి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారో వాటిలన్నింటిలో కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే దీపదాస్ మున్షి చేరుకున్నారు, మంత్రులు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరుకుంటారు. ముందుగా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఆయన నూతనంగా పిసిసిగా బాధ్యతలు ఎన్నికయ్యారు కాబట్టి ఆయనకు సన్మానం చేస్తారు. దాని తర్వాత సమావేశం ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే దీన్ని లోకల్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతము, ఇతర ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలు తిప్పికొట్టే విధంగా ప్రణాళిక కావచ్చు, మిగతా కార్యాచరణకు సంబంధించి ఈ ప్రత్యేకంగా ఈ అంశాలపైన కూడా చర్చించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా స్పెషల్ గా ఎందుకంటే ఏదైతే స్థానికంగా ఉన్న అధికారులకు సంబంధించి ఎమ్మెల్యేల మాట వింటలేరని కూడా నిన్న జరిగిన సమావేశంలో కూడా ప్రత్యేకంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి ఎమ్మెల్యేలు
ఫిర్యాదు చేశారు. దానిపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. కొంతమంది అధికారులకు సంబంధించి ఎమ్మెల్యేల మాట వినట్లేదని కూడా వాళ్ళు నిన్న ఫిర్యాదు చేసినప్పటికీ ఈ రోజు సిఎల్పి సమావేశంగా వచ్చి సిఎల్పి నేతగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయనతో పాటుగా మంత్రులంతా ఉంటారు కాబట్టి ఈ రోజు ఈ అంశం పైన కూడా కీలకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలే ఉన్నాయి. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలను జిల్లా లెవెల్లో గతంలో అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విధంగా ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కంటెస్టెడ్ చేసిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అక్కడ ఇన్ఛార్జీలను కూడా నియమించేందుకు ఈ సమావేశంలో కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. Right, thank you Harish for the updates.